టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లలో ఈరోజు వీరి అకౌంట్‌లో జీతాలు, పెన్షన్‌లయితే జమ కాబోతున్నటువంటి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఏదైతే నిన్నటి సాయంత్రం నుంచి ఉద్యోగుల జీతాలు, పెన్షన్ బిల్లులలో కదలికైతే వచ్చింది. ఉద్యోగులకు సంబంధించిన దాదాపుగా జీతాల బిల్లులలో చాలా వరకు బిల్లులన్నీ కూడా ఆర్‌బీఐ ఈక్వబేర్ స్టేజ్‌కైతే చేరుకోవడం జరిగింది. అయితే ఒక విషయం అయితే జరిగిందండి. ఏంటంటే పెన్షనర్ల పెన్షన్ బిల్లుల విషయంలో కొన్ని సమస్యలైతే ఏర్పడ్డాయి. పెన్షన్ బిల్లులు రిటర్న్ టు డీడీఓ అనైతే స్టేటస్ చూపించిందనమాట, పేమెంట్ స్టేటస్. దీనికి కారణంగా ఆర్థిక నిబంధనల కోడ్, ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1లోని ఆర్టికల్ 39 అండ్ 50 ప్రకారంగా ఈ విధంగా జరిగినట్టు తెలుస్తోంది. సో, వీటిని మళ్ళీ పరిశీలించి రెక్టిఫై చేయగా బిల్లులన్నీ కూడా మళ్ళీ యథావిధిగా ఆర్‌బీఐ ఈకోబర్ స్టేజ్‌కైతే చేరుకోవడం జరిగింది. ఉద్యోగుల జీతాల బిల్లులు, అలాగే పెన్షన్ల బిల్లులు కూడా ఇప్పుడు పూర్తిగా ఈకోబేర్‌కైతే వెళ్ళాయి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే నిన్న అర్ధరాత్రి సమయం నుంచి బ్యాచ్ నంబర్‌లయితే అలాట్ అవుతూ ఉన్నాయి. ఈరోజు ఉదయం కూడా బ్యాచ్ నంబర్స్ అయితే అలాట్ అవుతాయి. బ్యాచ్ నంబర్‌లు అలాట్ అయిన వెంటనే జీతాలు, పెన్షన్‌లు ఒక 3 గంటల లోపల క్రెడిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో, ఈరోజు ఉదయం 10 గంటల సమయానికి ఎక్కువ శాతం జీతాల బిల్లులు, పెన్షన్ బిల్లులు జమ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో వారి అకౌంట్‌లో జీతాలు, పెన్షన్‌లయితే త్వరలో జమ కానున్నాయి. ఈ ప్రక్రియలో ఏమైనా మార్పులు జరిగితే దానికి సంబంధించిన తాజా అప్డేట్ అయితే తక్షణమే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. సో, నిన్నటి రోజున ఎస్‌బీఐ నుంచి వచ్చినటువంటి నోటీస్ చూడొచ్చు, నోటిఫికేషన్. So due to annual closing activity, our digital services will be unable to our esteemed customers between అని చెప్పేసి ఈ విధంగా వి అపాలజీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ కేసెడ్ అని అయితే ఎస్బీఐ వారి బ్యాంక్ నిర్వహణ అయితే కొద్దిసేపు నిలిపివేయడం జరిగింది కాబట్టి ఈ విధంగా నోటీస్ అయితే రిలీజ్ చేశారు. ఇక ఏప్రిల్ 1న ఆర్‌బీఐ నిర్వహించినటువంటి సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఏపీకి రూ. 4,548,00,00,000 అయితే ఇంటెండ్ పెట్టిన అమౌంట్ ఏప్రిల్ 2వ తేదీ అంటే ఈరోజు రాష్ట్ర ఖజానాలో జమ కానున్నాయి ఈ అమౌంట్ అయితే. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్లు విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక ఏప్రిల్ 2వ తేదీ అంటే ఈరోజు ఉదయం నుంచి జీతాలు ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. కొన్ని బిల్లుల పేమెంట్ స్టేటస్ చూసినట్లయితే ముందుగా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ వారి బిల్లులు ఏవైతే ఈకోబర్ స్టేజ్‌లో ఉన్నాయో వాటికి బ్యాచ్ నంబర్స్ కూడా అలాట్ అవ్వడం జరిగింది. సో, అవి వెంటనే ఈరోజు జీతాలుగా, పెన్షన్‌లుగా జమ అవుతాయన్నమాట. సో, పెన్షనర్ల బిల్ ఈ విధంగా అయితే చూపించిందండి. పేమెంట్ స్టేటస్ బిల్ రిటర్న్ టు డీడీఓ యాస్ పర్ యాక్ట్ 39 అండ్ 50 ఆఫ్ ఏపీ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1 అని. సో, మళ్ళీ ఈ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయిపోయింది. ఇంకెవరైనా సాల్వ్ కాని వారు ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇది యాక్చువల్‌గా సీతమ్మ ధార ట్రెజరీ బిల్లు రిటర్న్ అని వచ్చింది. సో, యాస్ పర్ మార్చ్ ఓవర్ న్యూ ఫినాన్షియల్ ఇయర్ స్టార్టెడ్. యూజువల్లీ న్యూ నంబర్స్ రావాలి. బట్ రిటర్న్ అగైన్ సేమ్ ప్రాసెస్ టు రిపీట్ ఆఫీస్ పీపుల్ అనైతే రావటం జరిగింది మెసేజ్. ఇక పెన్షన్ల బిల్లులన్నీ కూడా ఏపీ ఫైనాన్షియల్ కోడ్ 1 ఆర్టికల్ 39 అండ్ 50 ప్రకారం తిరిగి సమర్పించమని సీఎఫ్ఎంఎస్ వారు ట్రెజరీలకు తిప్పి పంపారు. సబ్ ట్రెజరీ అధికారులు మరలా బిల్లు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం ముగిసిన సందర్భంగా కేటాయించబడిన బడ్జెట్ ల్యాబ్స్ లేదా గతించినది. ఇక ఎంప్లాయీస్ బిల్స్ మూవింగ్ టు ఈక్వబేర్ అండి. పెన్షనర్స్ బిల్స్ కూడా. సో, ఇప్పుడు మనం ఉదయం అప్డేట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే సాలరీ బిల్లు బ్యాచ్ నంబర్స్ అలాట్ అయ్యాయి. పెన్షన్ బిల్స్ అయితే ఈక్వబేర్ స్టేజ్‌కి అయితే చేరుకోవడం జరిగింది. ఒక పోల్ కండక్ట్ చేయగా సాలరీ బిల్లు స్టేటస్ కోసం ఎక్కువ శాతం బిల్లులు ఈక్వబేర్ స్టేజ్‌లోనే ఉన్నాయి. మరొక పోల్ కండక్ట్ చేయగా ఇక్కడ ఎక్కువ శాతం బిల్లులు ఉద్యోగులకు సంబంధించి బ్యాచ్ నంబర్స్ అయితే అలాట్ అయ్యాయి. ఇది పెన్షన్‌లకు సంబంధించినటువంటి ఆహ్, ఓటింగ్ అండి. ఎక్కువ శాతం బిల్లులు ఈక్వబేర్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి పెన్షన్‌లకు. ఉద్యోగులకు ఎక్కువ శాతం బ్యాచ్ నంబర్స్ అయితే అలాట్ అయ్యాయి. చూసుకోవచ్చు. ఇది పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈక్వబేర్ అని అయితే వచ్చింది. ఇది ఒక రాజోల్ ట్రెజరీ టీచర్ సాలరీ బిల్ అండి ఇది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి ఈక్వబేర్ స్టేజ్‌కి అయితే వెళ్ళాయి. ఇకపోతే
పెన్షన్ బిల్లులు కూడా వైజాగ్ సీతమ్మ ధార ట్రెజరీ పరిధిలో పేమెంట్ ప్రాసెస్ అనేది ఆర్‌బీఐ ఈక్వబుల్ స్టేజ్‌కెళ్ళింది. సో, ఇప్పటివరకు 28వ తేదీ వరకు ఏవైతే గత నెలలో 28వ తేదీ వరకు ఎస్‌టీఓ గారు అప్రూవల్ చేసినటువంటి బిల్లులన్నీ కూడా ఇప్పుడు ఆర్‌బీఐ ఈక్వబుల్ స్టేజ్‌కైతే వెళ్ళాయి. మరొక బిల్లు చెక్ చేయగా సేమ్ ఈక్వబర్ అనేది చూపించింది. ఇదొచ్చేసి టీచర్ల మార్చి నెల జీతాల బిల్లండి. సో, అంటే ఈరోజు జమ కాబోతున్నాయన్నమాట ఈ బిల్లులు. ఇదొచ్చేసి మరొక బిల్లు కర్నూలు ఈక్వబర్ అండి. విజయనగరం, కర్నూలు డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఈక్వబర్ స్టేజ్ అయితే చూపిస్తుంది. ఇకపోతే ఇది కూడా మనకు చాలా బిల్లులు ఈక్వబర్ స్టేజ్ అయితే ఉన్నాయి. సో, చెక్ చేయొచ్చు. ఈ విధంగా ఇది చిత్తూరు బిల్లు, అలాగే ఇది కాకినాడ, అలాగే చీరాల, సో, విశాఖపట్నం ఈక్వబర్, కా కడప పెన్షన్స్ ఈక్వబర్ స్టేజ్‌కైతే చేరుకోవడం జరిగింది. సో, అలాగే వాకాడు ట్రెజరీ పరిధి తిరుపతి డిస్ట్రిక్ట్ కూడా పెన్షన్ ఈక్వబర్, ఇక కర్నూలు ఎస్‌టీఓ పరిధిలో కూడా బిల్లులు ఈక్వబర్ స్టేజ్‌కైతే చేరుకోవడం జరిగింది. పాలకొల్లు, విజయవాడ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ వారి బిల్ అండి ఇది. ఈక్వబర్ స్టేజ్‌లో అయితే ఉంది. ఎంపీడీఓ సాలరీ బిల్లు కూడా ఈక్వబర్ స్టేజ్‌కి అయితే చేరుకోవడం జరిగింది. జెడ్పీహెచ్ఎస్ కుంటపల్లి కూడా ఈక్వబర్‌లో అయితే పేమెంట్ స్టేటస్ ఉంది. ఇకపోతే పేమెంట్ స్టేటస్ వచ్చేసి ఇనిషియల్‌గా బ్యాచ్ నెంబర్ 0తో అలాట్ అవ్వడం జరిగింది. తర్వాత ఈ బిల్ అయితే ఈ విధంగా ఫుల్ బ్యాచ్ నెంబర్ అయితే అలాట్ అయింది. సో, ఈ బిల్లు ఖచ్చితంగా ఈరోజు 10 గంటల సమయానికి జమ అవుతుంది. సో, తర్వాత బిల్లులు చాలా వరకు ఈక్వబర్ స్టేజ్ నుంచి బ్యాచ్ నెంబర్ అలాట్ అవ్వడం అయితే చూస్తున్నాము. ఇక 2వ తేదీన జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లా ట్రెజరీల లిస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లాలో సంబంధించిన ఎస్టీఓ, డీటీఓ, ఏటీఓ విశాఖపట్నము, పశ్చిమ గోదావరి, అలాగే కృష్ణా జిల్లా, గుంటూరు, సో, గుంటూరులో మాచర్ల, బాపట్ల తదితర ట్రెజరీలండి. అనంతపురం, గుత్తి, గుంతకల్లు, కళ్యాణ్ దుర్గ్ ఇవన్నీ కూడా తాడిపత్రి. ఇక చిత్తూరు, మదనపల్లి, బొబ్బిలి ఇవన్నీ కూడా ఈక్వబర్ స్టేజ్‌కి అయితే చేరుకోవడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో పెద్దాపురం, రాజమండ్రి, తుని తదితర బిల్లులు. ప్రకాశం, అద్దంకి, ఒంగోలు, దర్శి, చీరాల, నెల్లూరు, కావలి, బుచ్చిరెడ్డిపాలెం, కర్నూలు, ఆళ్లగడ్డ, నంద్యాల, బనగానపల్లి. ఈ విధంగా కడప జిల్లాలో కడప, కమలాపురం, పొద్దుటూరు, పులివెందుల, చిత్తూరు, కుప్పం, పాకాల, పీలేరు, శ్రీకాళహస్తి లాంటి తదితర బిల్లులన్నీ కూడా ఈక్వబర్ స్టేజ్‌కి చేరుకోవడం జరిగింది. అలాగే వీటిలోనే చాలా వరకు బిల్లులు బ్యాచ్ నెంబర్‌లు కూడా అలాట్ అయి ఉన్నాయన్నమాట. సో, ఒక పేమెంట్ అనేది మనకు ఉదయం నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో, ఏదేమైనప్పటికి కూడా జీతాలు, పెన్షన్ బిల్లులలో మార్పులు ఎటైనా జరగొచ్చు కాబట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. సో, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్‌ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.